Arjun is 17th from the left end in a row of 29 boys, and Rahul is 17th from the right end in the same row. How many boys are there between Rahul and Arjun? ఒక రోలో 29 మెంబర్స్ ఉన్నారంట. అంటే ఇక్కడ నుంచి ఇక్కడ 29 మెంబర్స్ ఉన్నారు. అర్జున్ ఈ 17th ఫ్రమ్ ద లెఫ్ట్, ఇక లెఫ్ట్ హ్యాండ్ నుంచి అర్జున్ 17th మెంబర్. అంటే సపోజ్ ఇక్కడ తీసుకుందాం 17th మెంబర్ ఎవరు? అర్జున్. ఓకే, నెక్స్ట్ రాహుల్ ఈ 17th ఫ్రమ్ రైట్ హ్యాండ్. అంటే రైట్ హ్యాండ్ అంటే ఇది కదా, ఇక్కడ నుంచి రాహుల్ 17th హ్యాండ్. అంటే ఇక్కడ తీసుకుందాము 17th, ఇక్కడ రాహుల్. నెక్స్ట్ హౌ మెనీ బాయ్స్ ఆర్ దేర్ బిట్వీన్ రాహుల్ అండ్ అర్జున్. అంటే వీళ్ళిద్దరి మధ్య ఎందరు ఉన్నారు అనేసి క్వశ్చన్ అండి. ఇప్పుడు ఈ లెఫ్ట్ హ్యాండ్ నుంచి అర్జున్ వరకు 17 మెంబర్స్ ఉన్నారు. అంటే ఈ మధ్యలో ఎంతమంది ఉంటారు? అంటే 17 - 29 కదా. ఎందరు ఉంటారు ఇక్కడ? ఇక్కడ నుంచి ఇక్కడికి 12 మెంబర్స్ ఉంటారు కదా. నెక్స్ట్ సేమ్ అదే మళ్ళీ ఇటు కూడా ఇక్కడ 12 మెంబర్స్ ఉంటారు కదా. అంటే లెఫ్ట్ హ్యాండ్ నుంచి 12 మెంబర్స్ ఉంటారు, రైట్ హ్యాండ్ నుంచి 12 మెంబర్స్ ఉంటారు, రాహుల్ అండ్ అర్జున్ వరకు. ఇప్పుడు ఈ 12 + 12 ఎంత? 24. 24 నుంచి ఫుల్ మెంబర్స్ ఎంతమంది ఉన్నారు? 29 మెంబర్స్. అంటే 24 - 29 చేస్తే వస్తుంది కదా. ఎంత వస్తుంది? 5 కదా. 5. కానీ ఈ 5 అనేది కరెక్ట్ ఆన్సర్ కదండి. 5 ప్లస్ ఈ అర్జున్ 17th మెంబర్ అండ్ రాహుల్ 17th మెంబర్. అంటే -2 చేయాలి, మళ్ళీ వీళ్ళిద్దరు కూడా తీసేయాలి కదా అందులో నుంచి. అంటే ఎంతమంది ఉంటారు ఇప్పుడు ఈ మధ్యలో? 3 మెంబర్స్ ఉంటారు, అంతే కదా. ఇప్పుడు కౌంట్ చేయండి. 12 + 12 ఎంత? 24. 24 మైనస్ రాహుల్ అండ్ అర్జున్ +2 అండ్ ఈ మధ్యలో ఉన్న 3 మెంబర్స్ ఎంత మొత్తం? ఈక్వల్ 29 కదా. అంటే ఇక్కడ రోలో ఎంతమంది ఉన్నారు? 29. అంటే ఆన్సర్ ఇస్ 3. ఆప్షన్ ఏ ఇస్ 3.